జగన్మాత స్వరూపిణి మన ముగ్గురమ్మ మూలకమ్మ అమ్మవారి సినిమాను అతి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ధన ధాన్య రాశులలో మారు మీద అందరూ ఎక్కకూడదు. కొంతమంది మాత్రం ఎక్కాలి, పెద్దలు మాత్రం ఎక్కుతారు, చిన్నవాళ్ళు ఎక్కడ కూడా మారు మీద ఎక్కకూడదు. మరి ఆ పవిత్రమూర్తి మొత్తం ఆ జగన్మాతకు మొక్కుబడినటువంటి పంట ధనము గాని ధాన్యము గాని అమ్మవారు వారిని నమ్ముకున్నది. కావున భక్తులు ఎవరు కూడా పండేటట్టు ధన ధాన్య రాశులతో అమ్మవారి సినిమాలు మరి ప్రతి నిమిషంలో బయలుదేరుతున్న కావున అది వైభవంగా అమ్మవారి తిరుమల చేసినటువంటి భక్తులకు చెప్పి అందరూ కూడా అమ్మవారి మాల పైకి వస్తున్నది. ప్రతి ఒక్కరూ కూడా జీవితాలు కట్టుకోండి, జీవితాలు మాత్రమే వస్తుంది. మీ లెక్కలకి చెల్లుతాయి. హలో తెలుగు మొక్కలు కానీ ప్రపంచంలో వేసరాదు, మీ గొప్ప వాళ్ళు మీకు జగనరావు, ఒక జీవితాలు మాత్రమే వసరాలి. అమ్మవారి కోటు రోడ్లు పైకి వస్తున్నది. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం, అతి మహోన్నతమైన కార్యక్రమము. అందరూ కూడా ఆ తల్లి సేవలు కోరుకోండి, ఆ తల్లి సేవలు చేసుకోండి, ఆ తల్లిని స్మరించండి. నేను ఆ తల్లికి సేవ చేసుకున్నప్పుడు ధైర్యాన్ని ఉంటుంది, మీకు మనసు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇటువంటి తల్లి కార్యక్రమాన్ని అందరూ కూడా జపం చేసి ఆ తల్లి సేవలు పాల్గొని ఆ తల్లి ఆ కరుణామూర్తి మన స్వయంభూదేవి, మన జగత్తరండి, మా జగన్మాత, మన కోలేరమ్మ అమ్మవారు, ఆ తల్లి ఆ శిష్యులు ప్రతి ఒక్కరికి అందాలని కూడా మేము ప్రార్థిస్తున్నాము. హలో మెల్లంగా అబ్బాయి రాజేషు ఫోన్ కట్టారా పైగా చెప్తాం మాల్ పైగా చెప్తా. హలో సురేష్ బాబు మాల్ మీద ఉన్నట్టు బాగుంది, మాల్ మీద ఉన్నట్టు పొద్దు పెట్టా ప్రెసిడెంట్ ఆయన కోచింగ్ తీసుకొచ్చినారు. కోచింగ్ అమ్మవారికి తెలియదు. అది పుణ్యం పని ఇచ్చేది. అమ్మవారు సేవ చేసుకో, నలుగురు చెప్పండి అందుకు. అమ్మవారు పవిత్రమైన పుణ్యం అన్నది ఆ పుణ్యం ఆ తల్లికి సేవ చేసుకొని మీ పుణ్యం తల్లి చేసుకుంటారు. ఎందుకురా హలో